మీ మెథడాలజీ ఏంటి? హ్మ్. మీరు తీసుకున్నటువంటి శాంపిల్స్ గాని, హ్మ్. మీరు కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ గాని, హ్మ్. ఏంటి? ఏ బేసిస్ మీద చేశారు ఇది? ఎందుకని ఈ క్వెషన్ అడగాల్సొస్తుందంటే, అడగండి సార్. మిగతా వాళ్ళందరితో పోల్చినప్పుడు మీవే ఎక్స్‌ట్రీమ్ నంబర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి, ప్రతి ఒక్కళ్ళలో ఈ సందేహం వస్తది. ఇండివిడ్యువల్‌గా ఇప్పుడు మనం ఈ టైం కూర్చొని మాట్లాడుతున్నాం సార్. కానీ ఓవరాల్‌గా వేరే సర్వే కంపెనీలు ఏమిస్తున్నాయి? మనది ఎక్స్‌ట్రీమ్ అయిపోద్దేమో, లేకపోతే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మనది దారుణం అవుద్దేమో, రాష్ట్రం మొత్తం మీద ఒక బాంబులా పేలుద్దేమో, ఇలాంటి మాకు మేము ఆ! పెట్టుకోలేదు. మేము చెప్పేటప్పుడే మాకు కాస్త దారుణంగానే ఉంది నంబరు. ఎలా చెప్దాం? కరెక్ట్‌గా చెప్దాం. అప్పుడు చాలామంది మా టీమ్ వాళ్ళు ఇచ్చిందేంటంటే, అన్న ఇప్పుడు 15 అనుకుంటున్నారు. 14 నియోజకవర్గాలు అనుకుంటున్నారు గెలిచేది. మనం మీరు సేఫ్‌గా +10 -10 చెప్పుకోండి కదా! అనుకున్నారు. అవును. మాకు ఓవరాల్ మేము కన్సల్ట్ చేసి కాదు మనం సింగిల్ నంబర్‌కెళ్దాం అనుకున్నాం. ప్లస్ నిజంగా ఒక 5 పెరిగిన రేపు పొద్దున మన మిస్టేక్ అయితే ఒక 5 ఒక 20 లోపు అంటే ప్లస్ ఉన్నాయనుకోండి. ఆర్ మైనస్ 5 5 అనేది ఒక అనుకోనండి ఒక రీజనబుల్‌గా అవతలోడు కూడా కమెంట్ చేయడు. మీరు 14 అన్నారు, 18 వచ్చాయి కదా! 21 జనసేన గెలుస్తున్నారు, 20 గెలిచింది అని ఎవరు కమెంట్ చేయరు. దగ్గరగా ఒక సింగిల్ నంబర్ చెప్తే ట్రై చేద్దాం. మన ఎఫర్ట్స్ పెడదాం దాని వైపు.